దేశంలో వందే భారత్ స్లీపర్ రైల్ త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఈ రైలును పలు ప్రాంతాల్లో పరీక్షించగా ఈ ట్రైన్ ఖచ్చితమైన వేగంతో దూసుకువెళ్లింది. అదే సమయంలో ట్రైన్లో నీటితో నింపిన ఓ గ్లాస్ నుంచి చుక్క నీరు కూడా కింద పడకపోవడం విశేషం. అందుకు సంబంధించిన ఓ వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఈ వీడియో చూసిన పలువురు గ్రేట్ అని కామెంట్లు చేస్తున్నారు. ఈ ట్రైన్ పనితీరును మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కొత్తగా సిద్ధం చేసిన వందే భారత్ స్లీపర్ కోచ్ రైల్ పరీక్షల నిమిత్తం ఇటీవల కోటకు వచ్చింది. అక్కడ దానిపై బరువు ఉంచి వేరువేరు వేగంతో ఖాళీగా రన్ చేయడం ద్వారా పరీక్షించారు. అందులో బ్రేకింగ్ సిస్టమ్, ఎయిర్ సస్పెన్షన్, కప్లర్ ఫోర్సులను పరీక్షించారు. ఈ రైలును గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడిపారు. ఈ పరీక్ష డిసెంబర్ 31 నుంచి కోట రైల్వే డివిజన్లోని ఢిల్లీ ముంబై రైల్వే ట్రాక్పై ప్రారంభమైంది. ఇందులో వందే భారత్ ట్రైల్ మొదట నాగ్డా మధ్య, తర్వాత సవాయి మాధోపూర్, కోట మధ్య నిర్వహించబడుతోంది. ఈ పరీక్షల అనంతరం పూర్తి నివేదికను రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే బోర్డుకు పంపనుంది. కోట నాగ్డా రైల్వే సెక్షన్లోని రోహల్ ఖుర్దు, చౌమల్హా మధ్య మొదట్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణికులతో సమానమైన బరువుతో నడిచింది. ఇందులో మొదట్లో 130, తర్వాత 140, తర్వాత 150 కిలోమీటర్ల స్పీడ్తో రైలును తీసుకున్నారు. దీని తర్వాత రైలును జనవరి 1న 160 వేగంతో రోహల్ ఖుర్దు విక్రమ్ఘర్లో 177 వేగంతో అదే ట్రాక్పై పరీక్షించారు. అలాగే రోహల్ ఖుర్దు, కోటా మధ్య 40 కిలోమీటర్ల దూరంలో 180 కిలోమీటర్ల వేగంతో రైల్ ట్రయల్ చేశారు. ఇందులో భాగంగా వందే భారత్ స్లీపర్ టెస్టింగ్ 3వ రోజు గురువారం కూడా జరిగింది. దీని కింద కోటా నుంచి లాబన్ మధ్య 30 కిలోమీటర్ల దూరంలో ప్రయాణికుల సమాన బరువును ఉంచుతూ వందే భారత్ 180 కిలోమీటర్ల వేగంతో నడిపారు. రాజధాని ఎక్స్ప్రెస్ కంటే మెరుగైన సౌకర్యాలతో వస్తున్న వందే భారత్ స్లీపర్ 180 కిలోమీటర్ల వేగంతో సెమీ హైస్పీడ్ రైల్ అవుతుంది. BEML తయారు చేసిన మొదటి నమూనా మొత్తం 16 కోచ్లను కలిగి ఉంటుంది. ఇందులో 11 AC 3 టైర్ కోచ్లు, 4 AC 2 టైర్ కోచ్లు, 1 AC ఫస్ట్ క్లాస్ కోచ్ ఉంటాయి. అలాగే 2 కోచ్లు SLRగా ఉంటాయి. 16 కోచ్ల రైలు మొత్తం 823 మంది ప్రయాణికులు ప్రయాణించేలా రూపొందించారు. ఇందులో AC 3 టైర్లో 611 బెర్తులు, AC 2 టైర్లో 188 బెర్తులు, AC ఫస్ట్ క్లాస్లో 24 బెర్తులు ఉన్నాయి. దీనిని జనవరి 2025లో ఢిల్లీ ముంబై లేదా ఢిల్లీ కోల్కతా మార్గంలో మొదలవుతుందని తెలుస్తోంది.